హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు మా గల్లిక గణేష్ లాస్ట్ డే. మా గల్లిక గణేష్ ఈ 9 days మంచిగా పూజలు అందుకొని గంగమ్మ ఒడిలో చేరడానికి ముస్తాబు అవుతున్నాడు. ఇంకా పంతులు గారు 9వ రోజు పూజ కంప్లీట్ చేసేసి ఆ గణనాథుని అయితే కదిలించాడు. నిజం చెప్తున్నా, ఇదంతా చూస్తుంటే మనసులో ఏదో చిన్న సాడ్ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆ గణనాథుని ఫేస్ చూసి నమస్కరించుకునేదాన్ని. మీరు ఒకటి ఇక్కడ గమనించారా? నా చేతిలో చేసిన చిట్టి గణపయ్య కూడా 9 రోజులు పూజలు అందుకొని ఆ గంగమ్మోడిలో చేయడానికి ముస్తాబవుతున్నాడు. నిజం చెప్తున్నా, ఈ సన్నివేశాన్ని చూస్తే నాకైతే హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి. ఈసారి మా గల్లిక గణేష్ వెయిట్ కొంచెం ఎక్కువగానే ఉంది. అందుకే ఎవరి వల్ల అవ్వట్లేదని క్రైన్ తీసుకొచ్చి ఎక్కించారు. మోస్ట్లీ చిన్నపిల్లలకి హ్యాపీనెస్ ఏమో కానీ బాధ అయితే చాలా ఉంటుంది. అంత ప్రేమగా చూసుకుంటారు గణేషుని. పాప మా పక్కింటి పాప వినాయకుడు వెళ్ళిపోతున్నాని 1 hour వరకు ఏడ్చింది. ఇంకా మా గల్లీ పోరగాళ్ళు అయితే ఉట్టి కొట్టడంలో అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మేమైతే చాలా ఎక్సైట్గా ఉంటే ఎవరు ఫస్ట్ కొడతారని. ఈసారి నిమజ్జనానికి మా గల్లీ వాళ్ళు బాగా గట్టిగానే ప్లాన్ చేశారు. ఎప్పుడైనా సరే లడ్డు మేళం పాటలో అక్షోక్ అంకుల్కి ఆనంద్ అంకుల్కి పోటీ పడింది. మరి ఈసారి ఎవరు తీసుకున్నా నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి.